ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక సుభాష్ అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లో కూర్చుని ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా, ఇంకా ధాన్యలక్ష్మి అయితే ప్రకాశాన్ని తీసుకొచ్చి వెళ్ళి ఈరోజు మీ అన్నయ్యని చాలా గట్టిగా అడగాలి అని చెప్పడంతో, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, అన్నయ్యని నేనేం అడగాలి అని అంటుంటే, అదేంటండి అప్పుడే మర్చిపోయారా, నిన్న రాత్రి కావ్య గురించి బావగారిని అన్నీ అడిగేస్తా అన్నారు, మరి ఇప్పుడేంటి ఇట్లా మాట్లాడుతున్నారు? మీరెళ్ళి అడగమంటారా, నన్ను వెళ్ళి నానా గొడవ చేయమంటారా అంటే, వద్దులే, నీ గయ్యాలి నోరుతో ఇక్కడ రచ్చరచ్చ చేసే కంటే నేనే నిదానంగా అడుగుతాను, ఇది సెన్సిటివ్ విషయం కదా అని చెప్పి ఇక ప్రకాశం అయితే వెళ్ళి సుభాష్ పక్కన కూర్చుంటాడు. సుభాష్ ప్రకాశాన్ని, ఏంట్రా ప్రకాశం, నాతో ఏమన్నా మాట్లాడాలా, ఇలా వచ్చి కూర్చున్నావు అని అడగడంతో, ఎబ్బే అదేం లేదన్నయ్య, మామూలుగానే కూర్చున్నాను, ఈరోజు పేపర్లో న్యూస్ ఏంటబ్బా అని చెప్పి అక్కడ ఉన్న పేపర్ని తీసి ఇంకా ప్రకాశం ఓపెన్ చేస్తూ ఉంటాడు. వెనక నుంచి ధాన్యలక్ష్మి, ఏంటైనా అక్కడికి వెళ్ళేసరికి ఏం అడగాలనుకున్నారో అది మర్చిపోయారా, అందుకే ఇలా చేస్తున్నారా, ఏవండి అని వెనక నుంచి సైగలు చేస్తూ పిలుస్తుంది. ఇక ప్రకాశం అయితే, అమ్మో ఇప్పుడు నేను అడగకపోతే ధాన్యలక్ష్మి నానా గొడవ చేస్తుందేమో, ఇప్పుడు ఎలా అని చెప్పి నేను అడుగుతానే, నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మికి సైగలు చేసి చెబుతుంటాడు. ఇంతలో పక్కన ఉన్న అపర్ణ ఇదంతా చూసి, ఏంటి ప్రకాశం, ధాన్యలక్ష్మి ఏదో అడగమంటున్నట్టుంది, నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు, పర్వాలేదు, నువ్వేం అడగాలనుకుంటున్నావో అడుగు అని చెప్పి ప్రకాశాన్ని ఇక అపర్ణ అడుగుతుంటే, పక్కన ఉన్న సుభాష్, ఏంట్రా ఏమన్నా అడగాలా, అడగచ్చు కదా, ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు అని అంటుంటే, అది అన్నయ్య అని ప్రకాశం అయితే నీళ్లు నూరుతూ ఉండగా, ఇంతలో సుభాష్కి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. ఇంకా వెంటనే సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేసి హాస్పిటల్లో వాళ్ళతో మాట్లాడుతూ, సార్ మీ నాన్నగారి బిల్ ఇంకా క్లియర్ అవ్వలేదు, పైగా చెక్ బౌన్స్ అయింది అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నారు, చెక్ బౌన్స్ అవ్వడం ఏంటి, అయినా హాస్పిటల్ బిల్ క్లియర్ చేయకపోవడం ఏంటి, నేను ఇప్పుడే చెక్ని క్లియర్ చేస్తాను అని చెప్పి ఇక సుభాష్ అయితే కాల్ కట్ చేసి కావ్య అని గట్టిగా పిలుస్తాడు. ఇంకా ఇంతలో అక్కడే ఉన్న రుద్రాని ఇక ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా అక్కడికి వచ్చేసి, ఏం మాట్లాడుతున్నారు బావగారు, హాస్పిటల్ బిల్ క్లియర్ అవ్వలేదా అని ఇక ధాన్యలక్ష్మి అంటూ ఉంటే, పక్కన ఉన్న రుద్రాని, అదే కదా అన్నయ్య అంటుంది, ఆయన హాస్పిటల్లో ఉన్న నాన్నగారు బిల్ క్లియర్ చేయకపోవడం ఏంటి అని చెప్పి ఇక రుద్రాని అయితే మాట్లాడుతుంది. ఇంతలో కావ్యని పిలిచిన సుభాష్, ఏంటమ్మా ఇది, హాస్పిటల్ బిల్ క్లియర్ అవ్వలేదంట, అయినా ఏంటిదంతా, ఇంతవరకు హాస్పిటల్ బిల్ పే చేయకపోవడం ఏంటి అని అంటూ ఉంటే, అది మావయ్య గారు అని చెప్పి కావ్య తడబడుతుంటే, పక్కన ఉన్న ధాన్యలక్ష్మి అయితే, ఇది కూడా అనవసరమైన ఖర్చని చెప్పి మానేస్తున్నావా ఏంటి, చూడు ఈ ఆస్తి మొత్తం మావయ్య గారిది, ఆయన ఇప్పుడు ఉలుకు పలుకు లేకుండా సజీవంగా పడున్నారు కదా, నాకు నచ్చినట్టు చేద్దామని ఆయనకి కట్టవలసిన హాస్పిటల్ బిల్ కూడా కట్టకుండా ఇట్లా నెగ్లెక్ట్గా ఉంటున్నావంటే నిన్ను ఏమనుకోవాలి, అయినా సొంత అక్కకే నెక్లెస్ కొనివ్వడానికి నాన్న గొడవ చేసావు, మరిప్పుడు తాతయ్య గారు ఇచ్చిన ఆస్తిని వెనక్కి ఇవ్వాలంటే కాస్త ఇబ్బందే కదా అని చెప్పి ఇక పక్కన ఉన్న రుద్రాని అయితే మాట్లాడుతుంది. రుద్రాని గారు అని గట్టిగా అరవడంతో, నేనేమన్నా తప్పుగా అన్నానా, నిన్న నువ్వు నీ అక్క నెక్లెస్ కొనుక్కుందని నానా గొడవ చేయలేదు, డబ్బులు వృధా చేస్తున్నావని తన మెడలో నుంచి నెక్లెస్ని కూడా తీసుకున్నావు, మరి ఇప్పుడు చూస్తే కనీసం నాన్న హాస్పిటల్ బిల్ కూడా క్లియర్ చేయలేదు అని అంటూ ఉంటే, ఇక ఇందిరాదేవి అయితే, ఏంటి రుద్రాని ఊరుకుంటుంటే, మాటకి ముందొక నాన్న మాటకి వెనకొక నాన్న, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది మీ నాన్న మీద ఇంత ప్రేమ, కావ్య హాస్పిటల్ బిల్ క్లియర్ చేయలేదంటే దానిలో ఏదో ఒక విషయం దాగి ఉంటుంది, అయినా అవన్నీ మేం చూసుకుంటాం, ఇప్పుడు కావ్య బిల్ పే చేయకపోతే అది
నువ్వు నీ కొడుకు కడతారా అని చెప్పి ఇక ఇందిరాదేవి మాట్లాడుతుంటే, అమ్మా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా? ఎంతసేపు నా వైపు తప్పులు చూపించకపోతే నీ మనవరాలు కనీసం నాన్నకి హాస్పిటల్ బిల్ కూడా పే చేయలేదు. ఏమో రేపో మాపో చచ్చే ముసలుడికి ఇన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలని ఆలోచిస్తుందేమో, అందుకే తను ఇలా చేసిందేమో. మీరు అవేవి వదిలేసి నేనన్న మాటల్ని పట్టుకుని చాలా పెద్ద గొడవ చేస్తున్నారు అని చెప్పి ఇక ఇందిరాదేవిని రుద్రాణి అయితే నిలదీస్తుంటుంది. ఇందిరాదేవి రుద్రాణి మాటలకి తట్టుకోలేక రుద్రాణి చెంప చెల్లు అనిపిస్తుంది. అమ్మా అనవసరంగా నా మీద చేయి చేసుకోవడం కాదు, అక్కడ నీ మనవరాలు కనీసం నీ భర్తవి హాస్పిటల్ ఖర్చులు కూడా కట్టలేదు. ఇక హాస్పిటల్లో కట్టకపోతే ఆ హాస్పిటల్లో వాళ్ళు బయట పేషెంట్ని బయట పడేస్తారు, అది మర్చిపోతున్నావు అని అంటుంటే మళ్ళీ ఇందిరాదేవి రుద్రాణి ఇప్పుడే నీకు అట్లా మాట్లాడదని చెప్పాను. ఛీ, నువ్వు మాటకొకసారి నాన్న నాన్న అంటున్నావు. అసలు ఎవరే నీకు నాన్న అని అంటుంటే, అమ్మా అని మళ్ళీ గట్టిగా మాట్లాడడంతో చంపేస్తాను. ఇంకొకసారి నన్ను అట్లాంటి పిలుపుతో పిలిచి అమ్మ నాన్న అంటూ పిలుస్తూనే మా వెనకుండి మా చెడు కోరుతున్నావు. నీలాంటి దాన్ని పెంచుకున్నందుకు ఎంతగానో బాధపడుతున్నావు. ఛీ, ఎంతైనా ఇంటి పనోడి కూతురువే కదా, ఆ బుద్ధులు మాత్రం పోగొట్టుకోలేకపోతున్నావు అని చెప్పి ఇందిరాదేవి అయితే రుద్రాణి నోరు మోయిస్తుంది. రుద్రాణి అయితే నా నోరైతే మోయించారు, కానీ నీ మనవరాలు నీ భర్తకి హాస్పిటల్ బిల్ ఎందుకు కట్టలేదో దాని గురించి అడగండి అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న ధాన్యలక్ష్మి, అత్తయ్య అనవసరంగా రుద్రాణిని అంటున్నారు, కానీ కావ్య చేసింది మీకెవరికి కనిపించట్లేదా అని అడగడంతో ఆ మాటలకి పక్కన ఉన్న ప్రకాశం, అదే కదమ్మా అడుగుతున్నాను, ఇంతలోనే మీరేదో ఈ బాధ్యతలన్నీ మీ నెత్తిన వేసేసినట్టు ఒక్కసారిగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమ్మ కావ్య, అసలు హాస్పిటల్ బిల్ పే చేయకపోవడం ఏంటి? ఎందుకు దాన్ని ఆపేశారు? అయినా ఎన్ని ఖర్చులున్నా ఎంత ఇబ్బందులున్నా లక్షల పనులు నెత్తిన మీద ఉన్నా ఇట్లాంటివి మరచిపోకూడదు కదా అని అంటుంటే పక్కన ఉన్న అపర్ణ, అవును కావ్య, 1,00,000 పనులున్నా సరే ఇట్లాంటివి నువ్వు మర్చిపోవని నాకు బాగా తెలుసు. మరి ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేసావు అని అడగడంతో ఇంకా రాజైతే, మమ్మీ తనకి ఈ విషయంలో ఎట్లాంటి సంబంధం లేదు, నేనే ఆఫీస్ అకౌంట్లో ఉన్న క్యాష్ మొత్తం వాడేశాను, అందుకే అనుకుంటా ఆ చెక్ బౌన్స్ అయింది. ఇదిగో ఇప్పుడే తాతయ్య హాస్పిటల్ బిల్ని క్లియర్ చేపిస్తాను అని చెప్పి రాజ్ చెప్తూ ఉంటే, కానీ అపర్ణ సుభాష్ ఇద్దరు కలిసి అసలు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తున్నారు, మళ్ళీ సాయంత్రానికి వస్తున్నారు. మరి ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఇవి మీ ఇద్దరికి తెలిసే ఉంటుంది కదా, కానీ తనకేమీ తెలియదని నువ్వు చెప్తున్నావు. ఇక్కడ చూస్తే కావ్య నోరు విప్పట్లేదు. నాకెందుకో మీ ఇద్దరి మీద అనుమానంగా ఉంది. అసలు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? ఏదో దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది. చెప్పండి, చెప్తారా లేదా అని అనడంతో, అయ్యో అత్తయ్య గారండి, అట్లాంటిదేదీ లేదు, జస్ట్ ఆఫీస్ వర్క్లో పడి మర్చిపోయాం, అంతే అని చెప్పి కావ్య చెబుతుంటే పక్కన ఉన్న సుభాష్ అయితే, రాజ్ మర్యాదగా అసలేం జరుగుతుందో చెప్తావా లేదా? మొన్నటి వరకు నీ మొహంలో విపరీతమైన టెన్షన్, అనుకోకుండా కావ్యని ఆఫీస్కి తీసుకెళ్ళావు, ఆ తర్వాత నుంచి కాస్త రిలీఫ్ అయ్యావు, కానీ హాస్పిటల్ బిల్ పే చేయకపోవడం ఏంటి? తాతయ్య గురించి నువ్వు మర్చిపోవడం ఏంటి? ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతుంది, చెప్తారా లేదా అని అడగడంతో, ఏంటి వీళ్ళిద్దరూ ఏదో చేస్తున్నారని మీకు ఇప్పుడొచ్చిందా అనుమానం? నాకెప్పుడో వచ్చింది. అసలు కావ్య మోహమే చూడనివాడు, కావ్య పేరెత్తితేనే ఆమడ దూరానుండేవాడు, ఇప్పుడు కావ్య కొంగు పట్టుకుని తిరుగుతున్నాడంటే ఇంకా అర్థం కాలేదా? తన దగ్గర ఆస్తుంది, తీపి చుట్టూ చీమలు చేరినట్టు తన ఆస్తి చుట్టూ మనమందరం చేరాలని కావ్య కావాలని ఇలా చేస్తుంది. అమ్మా, ఇంకా నీ మనవరాల గురించి
అర్థం కాలేదా? నీ భర్త హాస్పిటల్ ఖర్చుల కోసం తన దగ్గర డబ్బుల్ని అడుక్కోవాలేమో, అప్పుడు కానీ దయతలిచి మేడం గారు ఇవ్వరేమో అని అంటుంటే ఇక రాజైతే చాలా కోపంగా, అత్త అసలు అసలు ప్రతిసారి కూడా నా భార్యని అపార్థం చేసుకుని తనని మీ నోటికి వచ్చినట్టు మాట్లాడడమే తప్పించి ఒక్కసారన్నా తనని అర్థం చేసుకున్నారా అని అంటూ ఉంటే ఇంకా స్వప్న కూడా, రాజ్ మా అత్త మాట్లాడింది తప్పే, కానీ కావ్య ప్రవర్తన అస్సలు బాగాలేదు. సొంత అక్కలని కూడా చూడకుండా అందరి మధ్యలో నన్ను అవమానించింది. ఇదేంటి అని ప్రశ్నిస్తే నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదని చాలా అంటే చాలా గర్వంగా మాట్లాడింది. కావ్య అలా మాట్లాడడం నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు అసలు కావ్యలో ఈ మార్పు నిజంగానే రుద్రాణి ఆంటీ మా అత్త అన్నట్టు ఆస్తి తన పేరుకి మారడం వల్లే అయ్యుండొచ్చు అని చెప్పి ఇక స్వప్న కూడా మాట్లాడుతుంటే, స్వప్న నువ్వు కూడానా? నీ చెల్లెల్ని నువ్వు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోరని నీ గురించి చాలా గొప్పగా అనుకునేవాణ్ణి. కానీ నువ్వు ఉన్నట్టుండి కావ్య గురించి ఇలా తప్పుగా మాట్లాడుతుంటే అది అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే, చూడు రాజ్, ఇప్పటికీ నా చెల్లెల్ని నేను సపోర్ట్ చేస్తాను, కానీ తను ప్రవర్తించే తీరు నాకు నచ్చలేదు అని చెప్పి ఇక స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అపర్ణ అయితే రాజ్ దగ్గరకు వచ్చి, రాజ్ ఏదైనా విషయం ఉంటే అందరితో చెప్పు, ఖచ్చితంగా అందరం దాన్ని పంచుకుంటాం. ఇలా మీలో మీరే సతమతమయ్యి అందరిలోనూ ఒక తప్పు చేసిన మనిషిలా నిలబడ్డం నాకేమాత్రం నచ్చటం లేదురా. కావ్య చెప్పమ్మా అని అంటుంటే, అయ్యో అత్తయ్య అట్లాంటిదేదీ లేదు, ఇదిగో తాతయ్య గారి బిల్ ఇప్పుడే క్లియర్ చేపిస్తాను, ఏవండి ఒక్కసారి నాతో రండి అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్తుంది. కావ్య తనకి పెళ్ళిలో అపర్ణ ఇచ్చిన నగలన్నీ రాజ్కి ఇస్తుంది. ఏమండి ఈ నగలని తాకట్టు పెట్టి ప్రస్తుతం హాస్పిటల్ బిల్ కట్టండి, తర్వాత నిదానంగా వీటిని తెచ్చుకోవచ్చు అని అంటుంటే, ఏం చేస్తున్నావు? ఈ నగలు మా అమ్మ ఎంతో ప్రేమగా నీకు ఇచ్చింది, మరి ఈ నగలని తాకట్టు పెట్టమంటున్నావేంటి అని అంటుంటే, చూడండి ఈ నగలు నేనేమీ పెట్టుకోవట్లేదు, ఊరికే బీరువాలో పడి ఉండడం తప్పించి వీటితో నాకు ఎట్లాంటి అవసరం లేదు, వీటిని నేనేమీ అమ్మేయట్లేదు కదా, కేవలం తాకట్టు పెట్టమంటున్నాను. ప్రస్తుతానికి ఈ అవసరం తీరుతుంది, తర్వాత నిదానంగా ఇంట్లో ఖర్చుల కోసం ఆలోచించవచ్చు అని చెప్పి కావ్య తన బంగారాన్ని తీసి రాజ్ చేతికి ఇస్తుంది. రాజ్ అయితే కావ్యని చూసి చాలా గర్వపడతాడు. ఏంటండి అలా చూస్తున్నారు అని అంటుంటే, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది కావ్య అని చెప్పి రాజ్ అయితే ఇక ఆ నగలని దొంగచాటుగా బ్యాగ్లో పెట్టి ఎవ్వరికీ కనిపించకుండా బయటికి వస్తుంటాడు. ఇంతలో రుద్రాణి, ఏంటి రాజ్ కావ్యలిద్దరూ కలిసి ఏదో గూడు పుటాని చేస్తున్నారు, వీళ్ళని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది, వీళ్ళు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు, అదేంటో తెలుసుకోవాలి, రాజ్ ఎందుకు దొంగచాటుగా ఆ బ్యాగ్ని అట్లా తీసుకెళ్తున్నాడు, అందులో ఏముందబ్బా అని చెప్పి రుద్రాణి అయితే రాజ్ వెనకే వెళ్తూ రాజ్ అని పిలవడంతో ఒక్కసారిగా రాజ్ ఉలిక్కి పడి, ఏంటత్తా ఏమైనా కావాలా అని అంటుంటే, అది కాదు, ఏంటి ఎవరో నిన్ను చూస్తారన్నట్టుగా నక్కి వెళ్తున్నావు, నిన్ను ఈ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పి రుద్రాణి అడగడంతో, నువ్వు తప్ప ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు ఇబ్బంది పెడతారో చెప్పు, అయినా బయటికి వెళ్ళే వాళ్ళని ఆపి ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావని ఇలా అడగడం సంస్కారం అనిపించుకోదు అని చెప్పి రుద్రానికైతే కావ్య అదిరిపోయే వార్నింగ్ ఇస్తుంది. ఇదేంటి ఇది వచ్చేసింది, ఇప్పుడు ఏం మాట్లాడినా సరే ఇది మాటలతోనే వాయించేస్తుంది అని చెప్పి రుద్రాణి, ఏంటి నా మేనల్లుని అడిగితే నువ్వు సమాధానం చెప్తున్నావు, చూడు నువ్వు ఈ ఇంటికి కోడలివి, అలాగే రాజ్కి భార్యవి, కాదనట్లేదు, కానీ నీకంటే ముందు వాడికి నేను మేనత్తని,
నా మేనల్లతో మాట్లాడే హక్కు నాకు లేదా? అయినా తగుదునమ్మా అంటూ ప్రతి దానిలో వేలు పెట్టడం నీకు బాగా అలవాటు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే, అట్లాంటివి మీకు కదా రుద్రాణి గారు అలవాటు, నన్ను అంటున్నారేంటి కొత్తగా? అయినా వెళ్ళే వాళ్ళని ఆపి ఇట్లా మాట్లాడడం మీకు సంస్కారం అనిపించుకోదు. ఏవండి, మీరెక్కడికో పని మీద బయటకు వెళ్తున్నట్టున్నారు కదా, వెళ్ళండి అని చెప్పి కావ్య కళ్ళతో సైగ చేస్తుంది. ఇక రాజ్ కూడా ఊ అన్నట్టుగా తల ఊపి అక్కడి నుంచి ఇంకా వెళ్తూ ఉంటాడు. కానీ రుద్రాణి వాళ్ళతో మాటల్లో పెట్టి రాజ్ తీసుకెళ్తుందేంటో చూసేస్తుంది. అందులో నగల బాక్సులు కనిపిస్తాయి. ఇదేంటి రాజ్ నగల బాక్సులు ఇలా దొంగచాటుగా తీసుకెళ్తున్నాడు, అసలు ఏమై ఉంటుంది అని చెప్పి రుద్రాణి అయితే ఇక అక్కడి నుంచి తన గదిలోకి వెళ్తే, ఇంతలో రాహుల్ రుద్రాణి దగ్గరకు వచ్చి, మమ్మీ నాకు 50,000 కావాలి, అస్సలు చేతిలో ఖర్చులకి డబ్బులు లేవు అని అడుగుతుంటే, ఈడియట్, ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలీదా? ఆ కావ్య నా కార్డులు బ్లాక్ చేసింది, పైగా దాన్ని ఏదన్నా అవసరానికి డబ్బు అడిగితే దానికి లెక్కలు చెప్పాలంటూ ఏవేవో కండిషన్లు పెట్టింది, టిప్పు సుల్తాన్ లాగా ఆర్డర్లు వేస్తుంది. అట్లాంటి ఈ సిచ్యువేషన్లో నీకు 50,000 అంటే ఎక్కడి నుంచి తెమ్మంటావురా? పర్వాలేదు, తినడానికి అన్నం లేదంటే పర్వాలేదు, దానిలో గంజి వేసుకొనన్నా తింటానని వెనకటికి నీళ్ళంటోడొకడు అన్నాడంట, అట్లా వచ్చి నన్ను తగులుకున్నావు అని చెప్పి రుద్రాణి అయితే ఇక రాహుల్ని చడామడా తిట్టేస్తుంది. మమ్మీ కూల్ మమ్మీ, నీ దగ్గర ఉంటాయి కదా అప్పుడప్పుడు సుభాష్ అన్నయ్య దగ్గర, ప్రకాష్ అన్నయ్య దగ్గర తీసుకున్న డబ్బులు నీ సేవింగ్ పెట్టావు కదా అందులో అని అంటుంటే, చూడు నా దగ్గర ₹1 కూడా లేదు, కావాలంటే వెళ్ళు నీ పెళ్ళాన్ని అడుగు, నీ పెళ్ళాన్ దగ్గరే నాన్న ఇచ్చిన ఆస్తి డాక్యుమెంట్స్, ఆ ఆస్తికి సంబంధించిన రెంట్స్ అన్నీ వస్తాయి, దాన్ని అడిగి తీసుకో అని చెప్పి రుద్రాణి అంటుంటే, ఏం మాట్లాడుతున్నావమ్మా, వెళ్ళెళ్ళి పులి నోట్లో నోరు పెట్టమంటున్నావు, పులి నోట్లో తల పెట్టమంటున్నావు, ఆ గదిలోకి వెళ్తే ఒక్కసారిగా అది పంజా విప్పి నన్ను అక్కడే తినేస్తుంది, పర్వాలేదులే నేను వెళ్తాలే అని చెప్పి రాహుల్ వెళ్తుంటే, రాహుల్ ఒక్కసారి లేరా అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే రాహుల్ని పిలిచి, ఏరా అసలు ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏమన్నా తెలుసుకున్నావా అని అంటుంటే, అదే మమ్మీ నాకు కూడా అర్థం కావట్లేదు, ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ ఆఫీస్లో ఎవ్వరికి ఏమీ తెలియదని మాట్లాడుతున్నారు అని అంటుంటే, ఏంటి ఎవరికి ఏమీ తెలియదంటున్నారా, మరి ఆ మేనేజర్ గారిని అడిగావా అని అంటుంటే, అడిగాను మమ్మీ, కానీ 1 వీక్లో మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కంప్లీట్ అవ్వాలి అని చెప్పి రాజ్ అయితే ఎక్స్ట్రా వర్కర్స్ని పెట్టి పని పూర్తి చేయమని చెప్పాడంట అని అంటుంటే, అంత అర్జెంటుగా పనులు పూర్తి చేయడం ఏంట్రా, అసలు ఎందుకని, ఏదో జరుగుతుంది అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది. ఇక ఇక్కడ చూస్తే ధాన్యలక్ష్మి అయితే ప్రకాశాన్ని జడమడ తిట్టేస్తుంది. ప్రకాశం ఏంటి కనీసం మనశ్శాంతిగా నిద్ర కూడా పోనివ్వవా అని అంటూ ఉంటే, మీ అన్నయ్యని అడిగి ఏదో ఇరగ తీసేస్తాను పొడి చేస్తాను అంటూ వెళ్ళారుగా, మరి ఏం చెయ్యలేకపోయారేంటి అని అడగడంతో, ఏంటి నేను పొడి చేస్తానా ఏంటే, చివరికి నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి హంతకుణ్ణి కూడా చెయ్యాలనుకుంటున్నావా? చూడమ్మా, నేనెవ్వరిని పొడవలేను, నేను హంతకుణ్ణి అవ్వాలని అస్సలు అనుకోవట్లేదు అని చెప్పి ఇక ప్రకాశమైతే కామెడీగా మాట్లాడతాడు. దానికి ధాన్యలక్ష్మి, మీకు ఒక నమస్కారం, మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని అడగడానికి పంపించాను చూడండి, నాది పొరపాటు, నా కొడుక్కి రావాల్సిన ఆస్తిని ఎలా అడిగి తీసుకోవాలో నాకు బాగా తెలుసు, నిన్నటికి నిన్న ఆ లక్కని నక్లెస్ కొనుక్కోవడానికి వీల్లేదని అందరి ముందు అవమానించింది, ఇక ఈరోజు చివరికి మావయ్య గారి హాస్పిటల్ బిల్ కడతానికి కూడా వెనుక పెట్టింది, ఆ కావ్య ఇట్లా తనని వదిలేస్తే తరువాత ఆస్తి మొత్తం నాదని, మీకు ఎట్లాంటి సంబంధం లేదని నిర్దాక్షిణ్యంగా ఈ ఇంటి నుంచి మెడ పట్టుకొని బయటికి గెంటేసిన మీరు అప్పుడు కూడా నాదే తప్పంటారేమో అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే ప్రకాశాన్ని చెడామడ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రకాశం అయితే, దీని బాధ నాకు అర్థమైంది, కానీ కావ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో
ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అలా అని కావ్యని అడుగుదామా అంటే తను ఎప్పుడు కూడా ఎవరికి హాని చేసే మనిషి కానే కాదు. తన ప్రవర్తనలో ఈ మార్పేంటో అర్థం కావట్లేదు. ఒక్కసారి ధాన్యలక్ష్మి చెప్పిందని కాదు, అన్నయ్యతో మాట్లాడి చూడాలి అని చెప్పి ఇక ప్రకాశం అయితే బయటికి వెళ్తాడు. బయట గార్డెన్లో కూర్చుని ఉన్న సుభాష్ని చూసి అన్నయ్య అని పిలవడంతో సుభాష్ అయితే ఏంటి ప్రకాశం, నాతో ఏమన్నా మాట్లాడాలా అని అంటుంటే అవునన్నయ్య మాట్లాడాలని వచ్చాను, కానీ ధాన్యలక్ష్మి చెప్పిందనో రుద్రాని మాట్లాడిందనో కాదు, నాకెందుకో ఈ మధ్య కావ్య ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తన అక్క కొనుక్కున్న నెక్లెస్ గురించి అందరి ముందు తనని అవమానించింది. నాన్నగారి హాస్పిటల్ బిల్ గురించి నిలదీస్తే ఏమీ చెప్పలేకపోయింది. నాకెందుకో కావ్య రాజులిద్దరూ దేని గురించో సతమతమవుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా ప్రకాశం మాట్లాడుతుంటే అవునురా ప్రకాష్, నాకు కూడా అదే అనిపించింది. కావ్యరాజులిద్దరూ మనకి చెప్పకుండా ఏదో చేస్తున్నారు. దేని గురించో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అదేంటో మనమే తెలుసుకోవాలి అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడడంతో అవునన్నయ్య అని ప్రకాష్ కూడా అంటుంటారు. ఇంతలో వాళ్ళింటికి ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది. ఎవరబ్బా ఉన్నట్టుండి మన ఇంటికి వచ్చింది? ఇప్పటికీ ఇంట్లో ఉన్న గొడవలు సరిపోనట్టు మళ్ళీ కొత్తగా ఎవరొచ్చారు అన్నట్టుగా ఇక ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యంగా బయటికైతే చూస్తారు. ఇంకా కారులో నుంచి దిగి వస్తున్న ఆ అమ్మాయిని చూసి రాహుల్ అయితే ఒక్కసారిగా తనని తను మర్చిపోయి మైకంలో వెళ్ళిపోయినట్టు మొహం చాలా ఆనందంగా పెట్టి తనని చూస్తూ ఉంటాడు. ఇక మిగతా వాళ్ళైతే ఆశ్చర్యంగా ఎవరబ్బా అన్నట్టుగా చూస్తూ ఉంటే ఇంతలో కావ్య తన దగ్గరికి వచ్చి హాయ్ ప్రియా అని తనని పలకరించి హక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అపర్ణ అయితే కావ్య ఎవరు తను ఇంతకు ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంటే అత్తయ్య గారు తన పేరు ప్రియా, తను నా స్నేహితురాలు, చిన్నప్పుడు మేమిద్దరం కలిసి చదువుకున్నాం అని చెప్పడంతో అదే టైంలో పైనుంచి కిందకి దిగుతున్న స్వప్న అయితే ప్రియాని చూసి ప్రియా నువ్వేంటి ఇలా సడన్ సర్ప్రైజ్ అని అనడంతో దానికి ప్రియా నువ్వు స్వప్న కదూ, చిన్నప్పుడు నిన్ను చూస్తే చాలా భయమేసేది, కానీ నువ్వు ఈ ఇంటికే కోడలివయ్యి మీ చెల్లెల్ని బాగా చూసుకుంటున్నావన్నమాట అని చెప్పి ఇక ప్రియా మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా నవ్వుతూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇక రానున్న ఎపిసోడ్స్లో అసలు ప్రియని కావ్య ఎందుకు పిలిపించినట్టు, అసలు ప్రియతో కావ్య ఏం చేయబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?